నమస్కారం గురూజీ. నమస్తే గురూజీ, ఇప్పుడు చాలామంది అంటే కొద్దిగా వినిపిస్తుంది ఏంటంటే దేవుడిని మనుషులు చేశారు అని చెప్పేసి కొందరు అంటారు. అసలు నిజంగా దేవుడిని మనుషులే చేశారా? దేవుడు మనుషుల్ని సృష్టించారా? అసలు సృష్టి యావత్తు దైవం నుంచి ఆవిర్భవించింది. అంటే ఆ దైవం యొక్క శక్తి భౌతిక రూపం దాల్స్తే ఈ సృష్టి అవుతుంది. ఎనర్జీ బికమ్ ఎ ఫార్మ్, అంటే డార్క్ ఎనర్జీ బికమ్ డార్క్ మ్యాటర్, డార్క్ మ్యాటర్ బికమ్ వైట్ ఎనర్జీ, వైట్ ఎనర్జీ బికమ్ వైట్ మ్యాటర్. అంటే విజిబుల్ మ్యాటర్ వచ్చేసరికి ఇది సైంటిఫిక్ వెర్షన్. అదే సైంటిఫిక్ వెర్షన్, ఋషుల యొక్క వెర్షన్ ఏమిటంటే సృష్టి యావత్తు కూడా ఒక శబ్దం నుంచి ఆవిర్భవించింది. ఓంకారం ఏకాక్షరం బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికర్త అని 4 తలకాయలతో ఉన్న బ్రహ్మ కాదు నేను చెప్పేది. పరబ్రహ్మ అంటే అవ్యక్తమైనటువంటి ఒక శక్తి పేరు బ్రహ్మ. బృహ్ అనే సంస్కృత ధాతువు నుంచి బ్రహ్మ వస్తుంది. బృహ్ అంటే హ అని అర్థం. అంటే దాన్ని భాషతో వర్ణించలేనటువంటిది, భావానికి అతీతమైనటువంటి ఒక శక్తి పేరు బ్రహ్మ. ఎనర్జీ అంటే ఈ లైట్ వెనక వెలుగుతున్నటువంటి విద్యుత్తుని కనపడుతుందా? చూడలేం కదా. అలాంటి చూడలేనటువంటి ఒక శక్తి మూలమై ఈ సృష్టి యావత్తు జరిగింది. అందుగురించి దేవుడు కాదు, ఆ దైవశక్తి చేత మొత్తం అంతా కూడా ఈ సృష్టి జరిగింది. ఇప్పుడు రెండవది ప్రశ్న, నువ్వేమన్నావు? మనుషులు దేవుణ్ణి సృష్టించారా? మనుషులే దేవుణ్ణి సృష్టించారు. అంటే ఇంతకుముందు ఏం చెప్పాను? దైవం మొత్తం సృష్టించింది. ఇప్పుడు నువ్వు రెండవది దేవుళ్ళని మనుషులు సృష్టించారు. దేవుళ్ళని మనుషులే సృష్టించారు అనే దాన్ని ఎలా చెప్పాలంటే, ఈ విగ్రహాలు ఇవన్నీ వచ్చినాయి కదా, ఇలా దేవుళ్ళు అంటారు. దైవం వేరు. దైవం అంటే శక్తి, దేవుళ్ళు అంటే ఇవి కనిపించే లైటు, ఫ్యాను, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వస్తువులు, ఈ వస్తువులు విద్యుత్తు అంతర్లీనంగా ఉంది. అంతర్లీనంగా ఉన్నటువంటి విద్యుత్తు వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి. అలాగే దేవుళ్ళు అనేక రూపాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు అందరూ కూడా దాని వెనక దైవం ఉన్నది. పెట్టుకున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇది మనుషులు సృష్టించారు. లోపల ఉన్న శక్తి మాత్రం భగవంతుడే అయి ఉన్నాడు. ఆ శక్తిని ఈ విగ్రహంలో రూపంలో మనం చూస్తున్నాం కాబట్టి దేవుళ్ళు అన్నామండి. అది దైవము అన్నాం. విద్యుత్తు అన్నాము. బయటికి కనపడేది విద్వత్తు అన్నాం. విద్వత్తు వెనకాల విద్యుత్తు ఉన్నది కాబట్టి ఆ విద్యుత్తుని దైవం అన్నాము, ఈ విద్వత్తుని దేవుళ్ళు అన్నాం. కాబట్టి దేవుడి విగ్రహాలన్నీ కూడా మనుషులు చేసినవే. కాబట్టి ఆ మనుషులు చేసిన విగ్రహాల్లోనే దైవశక్తి ఉన్నది కాబట్టి ఆ దైవం ఈ సృష్టిని సృష్టించాడు. అంటే దేవుడికి రూపం అంటే ఏముండదు. దైవానికి రూపం లేదు, దేవుడికి రూపం ఉంటుంది. దేవుడు డూ అని పెట్టావు చూడు, డూ దేవత అని పెట్టావు కదా, అప్పుడు రూపం వస్తుంది. దీని ఉపాధి అంటారు, ఇచ్ఛామూర్తి అంటారు. ఇచ్ఛామూర్తి అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి సంకల్పం చేసి ఇది దైవం. నీకు కెమెరామ్యాన్కి కెమెరా దైవం. రోజు కెమెరాకి దండం పెట్టుకుంటే వాడి వృత్తి అదిస్తుంది కాబట్టి కెమెరా దైవం. నీకు ఈ స్టూడియో దైవం, నీకు వృత్తినిస్తుంది. కాబట్టి కామ్ హీ రామ్ హై, రామ్ హీ కామ్ హై. काम के बिना राम नहीं है, राम के बिना काम नहीं है. काम और राम भी एक ही है. ఇసిలియే పనిని మించిన పరమాత్మ లేడు. ప్రతి ఒక్కరూ మీ పనిని దైవంగా భావించండి. మీ పనిలో మీకు వచ్చేటువంటి శక్తి, మీ పని ద్వారా మీకు వచ్చేటువంటి భక్తి రెండూ దైవమే అయి ఉన్నాయి. దైవం అంటే అన్యంగా చూడాల్సింది లేదు. ఎవరు ఏ పని చేస్తారో దాన్ని దైవంగా భావించి ఆ పనికి నమస్కారం చేసుకునే ఒక సంస్కారాన్ని వృద్ధి చేసుకుని ప్రతి పనిలో భగవతత్వాన్ని చూడటమే భారతీయ సనాతన సాంప్రదాయం. మీరు ఒక ఇంటర్వ్యూలో ఏమంటే సనాతన ధర్మంలో వచ్చేసి దేవుళ్ళు లేరు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు కలియుగం కదా, ఈ కలియుగంలో దేవుడు అనేవాళ్ళు ఉన్నారనేసి అంటారు. అన్ని యుగాల్లో కృతత్రేత ద్వాపర యుగం, కలియుగం. కలియుగం ఆకలి యుగం.
ఇది అన్ని ఆకలిలో పెరిగిపోతుంటాయి. నోటికి ఆకలి పెరుగుతుంది, కంటికి ఆకలి పెరుగుతుంది, చెవికి ఆకలి పెరుగుతుంది, కడుపుకి ఆకలి పెరుగుతుంది, అన్ని అవయవాలకి ఆకలి ఎక్కువ ఉంటుంది, సంతృప్తి ఉండదు. అందుకే దేవుడి విగ్రహాలు కూడా ఎక్కువగా అవుతుంటాయి. పొంతలో ముసలమని ఒక రాయి పెట్టి దానికి బొట్టు పెడితే అది దేవుడు అవుతుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక రకాలైనటువంటి మతాలు పుట్టుకొస్తాయి. ఎక్కువ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా అది వినాశనానికి దగ్గర అవుతుందని తెలుసుకోవాలి. కృతయుగం నుంచి ద్వాపర యుగానికి వచ్చేసరికి, కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉండేది, త్రేతాయుగానికి వచ్చేసరికి 3 పాదాలు, ద్వాపరానికి వచ్చేది 2 పాదాలు, కలియుగానికి వచ్చేసరికి కుంటుతుంది. కుంటేవాడు ఎప్పుడైనా పడిపోవచ్చు. కాబట్టి కలియుగం వినాశనానికి దగ్గరగా ఉంది. కాబట్టి దీంట్లో సత్యుగానికి వెళ్ళేటటువంటి వారి శాతం తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ దేవుళ్ళు దేవతలు ప్రత్యక్షంగా వస్తారు. ధర్మం ఎక్కడుందో అక్కడ దేవతలు ఎదురుగా కనపడతారు. ధర్మం లుప్తమైనటువంటి కలియుగంలో దేవతలు విగ్రహాలు అవుతారు. కాబట్టి ఎవరికి తోచిన దేవుడు వాళ్ళు అంటారు. ప్రతి స్వామీజీ నేను దేవుడు అంటే నేను దేవుడు అంటాడు. ఇంకా వ్యక్తిగత పూజలు కూడా మొదలవుతాయి. కాబట్టి ఇవన్నీ సహజంగా వినాశనానికి దారితీస్తాయి. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ తప్పు మార్గంలో శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యక్రమాలకి చేస్తున్నారో, ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కలియుగ సునామీలో కొట్టుకుపోతారు.